హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫస్ట్ వీడియో మీరు చూడాలి. ఎనీవే, మొత్తం మీద అయితే టాపిక్లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పటివరకు అయితే రైతు భరోసా డబ్బులు అయితే 1 నుంచి మొదలుకొని చిన్నగా రైతుల నుంచి పెద్ద రైతుల వరకు అయితే ప్రభుత్వం అయితే 10 ఎకరాల వరకు అయితే రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయాలని నిర్ణయించుకుంది. కానీ ఇప్పటికే చాలామంది రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఏ విషయంలో అంటే ఇప్పటికీ మనకు వచ్చేసి 1 ఎకర్ లోపు అయితే 1 ఎకర్ 2 ఎకర్ లోపు అయితే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకైతే డబ్బులు జమ కావడం జరిగింది. కానీ 3 ఎకరాల నుంచి 4 ఎకరాలు కూడా జమ అయిపోయినాయని చెప్పడం జరుగుతుంది. కొంతమందికి జమ అయ్యి కొంతమందికి జమ కావడం లేదు. టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే ప్రభుత్వమే కావాలని ఇట్లా ఇది చేస్తుందా అర్థమవుతుంది. కానీ చాలామందికి అయితే ఇవాళ 4 నుంచి మొదలుకొని 5 ఎకరాల వరకు అయితే డబ్బులు 100% జమ కావాల్సింది. కాబట్టి రైతులు అయితే 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పటికీ ఎవరైతే కొంతమంది చాలా తెలిసిన వాళ్లకు నా డబ్బులు ఇంకా పడలేదు, ఏమైంది, ఏం ప్రాబ్లం అని చెప్పి చాలా చోట్ల చెక్ చేయడం, పిచ్చడం కానీ అలాంటి విషయాల్లో జరుగుతుంది. కానీ మీకైతే ఇలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే జమ అవుతాయి ఫ్రెండ్స్. కాబట్టి మీరు మీ ప్రభుత్వం అయితే ఈ సీజనే మన పోయిన ఎండాకాల సీజన్కి అయితే మీకు డబ్బులు జమ కాని రైతులు అయితే చాలామంది ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా అవి జమ అవుతాయా కావా అనేది చాలా డౌట్ఫుల్గా ఉంది. అంటే అవి కావు 100%. ఎందుకంటే ఈ వర్షాకాలం నిధులు కూడా ఎందుకు అది రిలీజ్ చేశారంటే రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, వీటినన్నీ పరిగణనలోకి తీసుకొని ఈ రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం. కాబట్టి మీరు కూడా కొద్దిగా ఆలోచించి ఈ ముందడుగు వస్తుంది. కాబట్టి ఇంకో గడువు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఎందుకంటే కొత్త భూములు అయితే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోరో వాళ్ళు ఏవో అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే మీ దగ్గరలో ఒక ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి అయితే మీరైతే ఇవన్నీ మీ పట్టా పాస్బుక్ కావచ్చు, మీ ఆధార్ కార్డు కావచ్చు, మీ బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, మీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి ఇక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి నెక్స్ట్ విడత నుంచి పడతాయా, ఎప్పటి నుంచి పడతాయా చూడాలి ఫ్రెండ్స్. ఎనీవే, చూస్తూనే ఉండండి థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.